నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. అండ్ గ్యాస్ సిలిండర్ లీక్ అవుతే ఏం చేయాలి, అసలు గ్యాస్ లీక్ అవుతుంది లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ గ్యాస్ లీక్ అవుతే ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి గ్యాస్ సిలిండర్ రీప్లేస్ చేసేస్తారని చెప్పి నేను ఒక వీడియో చేశానండి. అయితే దాని కింద చాలామంది అన్నారు, అన్న గ్యాస్ లీక్ అవుతే మనం రిపేర్ చేసుకోలేమా అని చెప్పి నన్ను చాలామంది అడిగారండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అండి. ఇగో ఇది చూడండి, ఇది ఒకసారి ఇది ప్లాస్టిక్ వాచర్ అనమాట అండి, ప్లాస్టిక్ బుస్ అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? ఇది చూడండి, ఈ సిలిండర్కి పైన ఉంది కదండి, ఇది వాల్, ఇది అవుట్లెట్ వాల్ అంటారు అనమాట. గ్యాస్ సిలిండర్ అవుట్లెట్ వాల్ అంటారు. ఈ వాల్లో ఉంటుంది అనమాట అండి. ఇది చాలా దిక్కులు మిస్ అవుతుంది అనమాట. అంటే కొత్త సిలిండర్ వచ్చినప్పుడు అందులో కొన్ని నాట్లు ఉండదు అనమాట అండి. దీనివల్లే గ్యాస్ లీక్ అవ్వాలి. ఒకవేళ ఇది ఏమైనా డ్యామేజ్ ఉందనుకోండి గ్యాస్ లీక్ అవుతుంది. ఒకవేళ ఇది లేదు, ఇది లేకపోయినా సరే మనకు గ్యాస్ లీక్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన పాత బండి ఉంటుంది కదండి, ఆ బండిలో మనం తీసేసుకొని ఇందులో పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట అండి. చాలా సింపుల్. దీన్ని మనం ఏజెన్సీ దాకా వెళ్ళక్కర్లేదు. ఎలా చేయాలంటే చూపిస్తాను రండి. చూసారు కదండి, గ్యాస్ అవుట్లెట్ వాళ్ళలోని ఈ వాచ్ని ఎలా పెట్టాలో నేను చూపిస్తాను అనమాట అండి. అంటే డైరెక్ట్గా పెడితే వెళ్దండి, కొద్దిగా ఇలా మడతాయండి. ఇలా మడతేసి పెట్టారు కంపల్సరీ అవుద్ది అనమాట. కొద్ది ట్రై చేయండి, అవుతుంది. అందుకని నాకు రాదు అనుకుంటే ఇంకెవరికి ఏది రాదనమాట అండి. ఇంకా అలా ఉండిపోతాం మనం. కాబట్టి ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. అది ఇక ఇలాగనమాట అండి. ఇక ఇలా జస్ట్ అందులో పెట్టి కొద్ది లోపల ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే అది ఎడ్జ్లో కూర్చుంటుంది అనమాట. ఆ ఎడ్జ్లో కూర్చుంటే మనకి ఏ కూడా ఉంటుంది అనమాట. ఇంకా చూడండి, ఫ్రెష్గా కూర్చుందనమాట అండి. అది ఎలా చాలా సింపుల్గా పెట్టచ్చు అనమాట అండి. మనకి గ్యాస్ లీక్ అవ్వడానికి కారణం ఇదేనమాట అండి. ఈ బుస్ ఏమైనా డ్యామేజ్ అయినా సరే గ్యాస్ లీక్ అవుతుంది, అలాగే ఈ బుస్ లేకపోయినా సరే గ్యాస్ లీక్ అవుతుంది. చూసారు కదండి, వాచర్ అయితే పెట్టేశాను అనమాట. పెద్ద కష్టమేం కాదు, కంపల్సరీ ట్రై చేస్తే కంపల్సరీ అవుద్ది అనమాట అండి. అలా కాకుండా ట్రై చేయకుండా అవ్వదంటే ఏదే అవ్వదనమాట. ఒకవేళ మీకు అంతగా అవ్వదనుకోండి, రిస్క్ అనిపించింది అనుకో, ఒకసారి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి బుక్ మీద ఉంటుంది ఆ ఫోన్ నెంబర్, ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారండి. వచ్చేసి మనకు బండ రీప్లేస్ చేసేస్తారు, లేదంటే వాచర్ అయినా మార్చేస్తారనమాట. అది ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు కూడా తెలుసు కదా, చాలా 10 మందికి ఉపయోగపడే వీడియో కూడానే. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.